హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. జై రాఘవేంద్ర గురు కీ జై. मंत्रालय के हो गुना, मंत्रालय के हो गुना, गुरुरायर दर्शन ಮಾಡೋಣ. मंत्रालय के हो गुना, गुरुरायर दर्शन ಮಾಡೋಣ. ತುಂಗಾ ನದಿಯಲ್ಲಿ ಮಿಲಿಯೋಣ, ಸೂರಗಂಗಾ ಸ್ನಾನವ ನೆನ್ನೋಣ. ತುಂಗಾ ನದಿಯಲ್ಲಿ ಮಿಲಿಯೋಣ, ಸೂರಗಂಗಾ ಸ್ನಾನವ ನೆನ್ನೋಣ. ಮಂಗಳಮೂರುತಿ 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 ರಾಘವೇಂದ್ರನ, ಮಂಗಳಮೂರುತಿ ರಾಘವೇಂದ್ರನ ಅಂದಿಗಳಿಗೆ ಶರಣಾಗೋಣ, ಅಂದಿಗಳಿಗೆ ಶರಣಾಗೋಣ. ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಹೋಗೋಣ, ಗುರುರಾಯರ ದರ್ಶನ ಮಾಡೋಣ. ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಹೋಗೋಣ. ಅನಂತ ಜನುಮವ ಕೇಳೋಣ, ಅನಂತ ಜನುಮವ ಕೇಳೋಣ. ಆ ಮುಕುತಿಯು ಬೇಡ ಎನ್ನೋಣ, ಅನಂತ ಜನುಮವ ಕೇಳೋಣ. ಆ ಮುಕುತಿಯು ಬೇಡ ಎನ್ನೋಣ. ಜನುಮ ಜನುಮದಲು ಜನುಮ ಜನುಮದಲು ಜನುಮ ಜನುಮದಲು ರಾಘವೇಂದ್ರನ, ಜನುಮ ಜನುಮದಲು ಚರಣ ಕಮಲದಿ ತುಂಗಗಳಾಗಿ ನಲಿಯೋಣ, ತುಂಗಗಳಾಗಿ ನಲಿಯೋಣ. ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಹೋಗೋಣ, ಗುರುರಾಯರ ದರ್ಶನ ಮಾಡೋಣ. ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಹೋಗೋಣ, ಗುರು ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಹೋಗೋಣ. హరే శ్రీనివాస. ఇది దాదాపు 45 సంవత్సరాల క్రితం డాక్టర్ రాజ్కుమార్ గారు, అంటే కన్నడ కంఠీరవ బిరుదాంకితుడైనటువంటి కర్ణాటక పెద్ద యాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ రాజ్కుమార్ గారు భక్తితో పాడినటువంటి కీర్తన. పైగా ఆయన రాఘవేంద్ర స్వామి వేషాన్ని ధరించారు. ఆయన రాఘవేంద్ర స్వామి సినిమాలో రాఘవేంద్ర స్వామిగా ఆయన వేషాన్ని ధరించారు. ఆయన రాఘవేంద్ర స్వామి భక్తులు. ఆయన పాడినటువంటి కీర్తన ఇది. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే అనంత జనుమవ కేళోడ, అంటే జన్మ జన్మలో నిరంతరము రాఘవేంద్ర స్వామి వారి యొక్క దివ్యనామ స్మరణ కేళోణ అంటే విందాం. ఆ ముక్తి బేడా ఎన్నోణ, ఒకవేళ మనకు ముక్తి లభించినా కూడా మాకు ముక్తి వద్దండి, రాఘవేంద్ర స్వామి వారి సేవా భాగ్యమే కావాలి అని అందాం అని అంటారు దీంట్లో. ఆ ముక్తి బేడ, ఆ ముక్తి కూడా వద్దు అని అందాం. జనుమ జనుమదలు చరణ కమలది తుంగಗಳಾಗಿ నలియోಣ. అదే తుంగ నది యొక్క బిందువులలాగా ఆయన యొక్క దివ్య భవ్య సన్నిధానంలో మన జీవితాన్ని ఆ విధంగా సేవించుకుందాం అని భక్తిగా పాడినటువంటి కీర్తన ఇది. అటువంటి కీర్తన ఈ రోజున మన శారద గారు అద్భుతంగా పాడారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకసారి నాకు ఈ పాట జ్ఞాపకం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.